గ్రీన్ఫీల్డ్ ఆంధ్ర పాఠశాల ప్రిన్సిపల్పై చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి పీతల సుజాత తెలిపారు. గ్రీన్ఫీల్డ్ పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం గ్రీన్ఫీల్డ్ ఆంధ్ర పాఠశాలను కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయటం జరిగింది ఇప్పుడే. మరి అదేవిధంగా ప్రిన్సిపల్ని కూడా మరి ఆ వెంకటేశ్వరరావు ఆయన గవర్నమెంట్ మరి అందులో పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ పాఠశాలలో పనిచేస్తూ మళ్ళీ ప్రైవేట్గా ఇది రన్ చేయటం అనేది అది చాలా ఇల్లీగల్. అది క్రిమినల్ కేసులు కూడా అతని మీద పెట్టడం జరుగుతుంది. మరి చాలా దారుణంగా 3 పిల్లల్ని కొట్టడం అనేది చాలా బాధ కలిగించిందండి. మరి తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. మరి దీనికి సంబంధించినటువంటి అందరి మీద కూడా మేము చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి జిల్లా అధికారులను కూడా మా ఏడీనాల్ని కూడా మేము రిపోర్టు తెచ్చుకోవడం జరిగింది మార్నింగ్. అదే కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడటం జరిగిందండి. మరి మేము డెఫినెట్గా కూడా పిల్లల యొక్క సంరక్షణ అంతా మేము చూసుకుని అది గవర్నమెంట్ ప్రస్తుతానికి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారు కూడా అవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. సో డెఫినెట్గా ఆ రిపోర్ట్ అంతా మేము అయిన తర్వాత